అమ్మ, వాయనంలో ఎలాంటివి ఇవ్వవలసిన వస్తువులు ప్రధానంగా ఏముండాలి ఆ వాయనంలో? సరే. ఇప్పుడు చాలా మంది చాలా వెరైటీలు ఇస్తున్నారు గదా! ఇక్కడ మనం ఇందాక నుంచి ఏం చెప్పుకుంటున్నాం? ఇంటికి ఎవరైతే స్త్రీమూర్తి వస్తుందో ఆవిడే వరాలిచ్చే లక్ష్మి. అవును. అందుకని ఎప్పుడు గూడా వచ్చిన వారికి గంధము, పసుపు, కుంకుమ ఇవ్వాలి. హ్మ్. పసుపు కూడా కాళ్ళకి రాయాలి. అంతే హ్మ్. తప్ప చాలా మంది ఊరికే అలా తడిపిస్తారు. కొంతమంది పొడి పొడిగా ఇస్తారు. పసుపు ఇచ్చేటప్పుడు కూడా తడిపి ఇవ్వాలి. అలా హ్మ్. పొడి పొడిగా పసుపు ఇవ్వకూడదు. కాబట్టి ఇది ముఖ్యం. హ్మ్. పువ్వు ఇవ్వాలి. సరేనా? హ్మ్. తర్వాత ఏం చేయాలి వాళ్ళకి కొంచెం అత్తరు చల్లుతారు కదా! అలా అవును. చల్లాలి. హ్మ్. అమ్మవారుగా అనుకోవాలి. అమ్మవారికి నువ్వేం చేస్తున్నావో అవన్నీ చేయాలి. చేసి వాళ్ళకి చక్కగా మనం వాయనం ఇస్తాం. వాయనంలో ఏమిస్తాం? ఆకులు, వక్కలు, నానబెట్టిన శనగలు. ఓకేనా? హ్మ్. దీంతో పాటు కొంతమంది ఏమనుకుంటారంటే, సరే మేము ఒకటి అమ్మవారే గదా! వస్త్ర రూపంలో మేము అమ్మవారికి ఏదైనా ఇస్తున్నామని బ్లౌజ్ ముక్క పెడుతూ ఉంటారు. బట్ ఇంతకి మించి ఫ్రూట్ ఒకటి పెడతారు. ఫ్రూట్ అంటే ఏదైనా ఫ్రూట్ లోకల్‌గా మనకి దొరికే ఫ్రూట్స్. హ్మ్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏం పెట్టక్కర్లేదు. హుహు. మనకి దొరికే అరటిపళ్ళు గానీ, మీ శక్తానుసారం మనకి లోకల్‌గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి పెడితే చాలు. అయితే ఫ్రూట్స్ మీద డాగులు, మచ్చలు, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, ఇంకా మనం తినకూడదు అనుకున్నవి ఉంటాయి చూసారా? హ్మ్. అలాంటివి ఇవ్వకూడదు. బై మిస్టేక్ గూడా ఎవరికైనా బై మిస్టేక్ అప్పుడప్పుడు అవ్వచ్చు. మనం అవును. కావాలని హ్మ్. చేయకపోవచ్చు. హ్మ్. అలాంటివి ఏదైనా ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకొని ఇవ్వాలి. హ్మ్. ఎందుకంటే ఆహ్, దానం కొద్దీ బిడ్డలు అని అంటారు. అంటే దానం కొద్దీ బిడ్డలు, అలాగే మన పూజ కొద్దీ పురుషుడనమాట. హ్మ్. మనం ఎంత బాగా పూజిస్తామో అంత మంచి భర్తొస్తాడు. ఎంత బాగా దానం చేస్తామో అంత మంచి బిడ్డలొస్తారు. దానం అంటే ఏంటి అనంటే పోయి దానాలు చేసుకురావటం అని కాదు. మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా చేసేది ఎక్కడా గూడా దోషం లేకుండా ఉండటం. ఓకే. 16 ఫలాల వ్రతం అని ఒకటి చేస్తారు. పిల్లల కోసమే చేస్తారు. హ్మ్. అందులో ప్రత్యేకించి చెప్తారు. 16 వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి. సో, 16 వెరైటీస్ ఫ్రూట్స్ చేసినప్పుడు ఎవరికైతే ఇస్తున్నారో అందులో ఇలాంటి రూల్ ఒకటుంటుంది. హుహు. పాడైపోయినవి, పనికిరానివి ఇవ్వకూడదు. పిల్లల కోసం చేస్తున్నాం గదా! అవును. అందుకని పిల్లల కోసం చేస్తున్నాము అనుకోని ఎవరికిచ్చినా కూడా ఇవి ఇచ్చేందుకు ప్రయత్నించాలి. హ్మ్. డబ్బాలిస్తాము, ఇంకేదో ఇస్తాం అదంతా ఇంకా వాళ్ళిష్టం. హ్మ్. ఇదెక్కడ మనకి వ్రతంలో అయితే లేదు. హ్మ్. అలాగే అమ్మ, ఆ రోజు పూజించే మహిళలు ఎవరైతే ఉంటారో, పూజ చేస్తూ ఉంటారో, వాళ్ళు మంగళసూత్రం ఖచ్చితంగా ధరించాలా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళందరూ హడావిడిలో ఉంటారు. సరే, పూజ రోజైనా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏమైనా రూల్ ఉందా? ఇలా మంగళసూత్రం వేసుకొనే చెయ్యాలి. చేయకపోతే ఏమన్నా అవుతుందా? అసలు ఈ వ్రతం ఎవరి కోసం చేస్తున్నాం? మన హస్బెండ్. హస్బెండ్ కోసమే గదా! హస్బెండ్ కోసం చేస్తున్నప్పుడు మరి ఆ మంగళసూత్రం ఆ రోజన్నా వేసుకోవాలి. హ్మ్. ఇక్కడ మీరన్నమాట నేను ఒప్పుకుంటాను. కొన్ని కొన్ని చోట్ల సూత్రాలు అలౌడ్ కాదు. లేకపోతే వేరే రీజన్స్ చాలా ఉండుండొచ్చు. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే అట్‌లీస్ట్ మనం ఎంత ఇఫ్ యూ క్యాన్. హ్మ్. బంగారం కొనుక్కోవాలని అనుకుంటాంగా. అవును. అవునా? ఆ రోజు బంగారం కొనాలి, అమ్మవారికి పెట్టాలి అనుకుంటున్నాంగా. హ్మ్. చీరలు కొనాలి, చీరలు పెట్టాలనుకుంటున్నాంగా. చాలా మంది వస్త్రం సమర్పయామి అనేసి ఓ 2 అక్షింతలేస్తారు. నేను చెప్పేదేం తెలుసా? మనం ఇన్ని చీరలు ఆ రోజు వరలక్ష్మి వ్రతం అని చీరలే కొనుక్కుంటాం, నగలే కొనుక్కుంటాం, ఇవన్నీ చేస్తాం కదా! దేనికోసం చేస్తున్నాం? హ్మ్. ఇవన్నీ ఇంకా రావాలని చేస్తున్నాం. సౌభాగ్యం వృద్ధి చెందాలని చేస్తున్నాం. అవును. అంతేనా? హ్మ్. సౌభాగ్యం వృద్ధి చెందాలి అనంటే మనం అక్కడ ఆచరించాలి కదా! అందుకని హస్బెండ్ ఉన్నతి కోసం చేస్తున్నాం. హస్బెండ్‌కి లాంగ్ లైఫ్ కోసం చేస్తున్నాం. పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి. మేము ఒక ఇల్లు కాదు 10 ఇళ్ళు కట్టుకోవాలని చేస్తున్నాం కదా! అవును. కాబట్టి ఇవన్నీ రావాలంటే మనం కూడా కొన్ని ఫాలో అవ్వాలి. హ్మ్. ఉద్యోగస్తులు, ఉద్యోగినులు ముఖ్యంగా ఎవరైనా వాళ్ళ వృత్తిపరంగా ఇలాగ సూత్రాలు తీయాల్సిన పరిస్థితులు ఉంటే అసలు తీయకూడదు. తీసాము అన్నప్పుడు ఆ ముందర రోజే తీసి వేసుకొని, పెట్టి వేసుకోవాలి. ఆ రోజు వేసుకోవటం కదా! ముందర రోజే వేసుకొని, బుధవారం రోజు గురువారం రోజే గురువారం. వేసుకోండి. వేసుకుంటే మర్చిపోం హ్మ్. కదా! అవును. మర్చిపోము. శుక్రవారం ఉంచుకోండి. శనివారం వారదోషం అలా ఉంటుంది గనక తర్వాత మెల్లగా మళ్ళీ తీద్దురు గాని. హ్మ్. కానీ నేను నేను చెప్పను. తీయమని నేను చెప్పట్లేదు. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మీ హ్మ్. వర్క్ రిలేటెడ్‌గా మీకుండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రకారంగా. అలాగే ఇంకొక డౌటమ్మా. వాయినం తీసుకోడానికి వచ్చేవాళ్ళు గూడా ఖచ్చితంగా చీర కట్టుకోవాలా? పద్ధతిగానే, అంటే కొంతమంది వర్క్ పరంగా వెళ్ళిపోతూ ఉంటారు వాయినం కలెక్ట్ జేసుకోవడానికి. అలాంటి వాళ్ళు కొంచెం అప్‌సెట్ అయితూ ఉంటారు వాయినం ఇచ్చేవాళ్ళు. అలాంటియి ఏమైనా రూల్స్ ఉన్నాయా? మన భారతీయ సంప్రదాయాల్లో చీరే సంప్రదాయం. హ్మ్. సల్వార్ కమీజ్ అనేది నార్త్ నుంచి వచ్చింది. ఇప్పుడు మేము అందరం వేసుకుండేది. హ్మ్. ఇది మళ్ళీ నేను అదే అంటున్నాను. మన కంఫర్ట్ కోసం మనం చేసేది. కానీ మన పద్ధతులు అనేవి కొన్ని ఉన్నాయిగా.
అమ్మవారిని ఒకసారి సల్వార్ కమీజ్లో ఊహించుకోండి. మరి అమ్మవారికి వేసే బొమ్మలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మనం చీరలే ఎందుకు కడుతున్నాం? మనం ఏ రూపంగా వెళ్ళాలనుకుంటున్నాం? నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఎస్, లక్ష్మీ లక్ష్మీదేవి. స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా వస్తున్నాం. ఒకళ్ళ ఇంటికి మనం లక్ష్మీదేవిగా వెళ్తున్నాం. అవును. అలాంటప్పుడు లక్ష్మీదేవి లాగా అలంకరించుకుంటే ఉమ్. వాళ్ళకు కూడా అమ్మా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అవును, నేను అనుకుంటారు. పూజించాను, అది లక్ష్మీదేవి వచ్చింది వచ్చింది అనుకుంటారు. సల్వార్ కమీజు పెళ్లిగాని ఆడపిల్లలు వేసుకుంటూ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు. మీరు అన్నట్టు ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాం, అవును. ఆఫీస్ నుంచి వెళ్ళినా కూడా స్నానం లాంటివి చేసి వెళ్ళాలి. ఉమ్. ఎందుకంటే మన ఆఫీసులో రకరకాలుగా ఉంటుంది కదా అవును. పరిస్థితి. అందుకని ఇంటికి వెళ్ళి కొంచెం మంచిగా స్నానం చేసి మనం కూడా ఫ్రెష్ మైండ్ అవుతాం. అవును. తర్వాత అవును. తీసుకోవడానికి వెళ్తే బాగుంటుంది.